విగ్రహం ధ్వంసం చేసిన కారణంగా మా చిరుపూర్ మండలంలో వారి విగ్రహం ధ్వంసం మేము అందరం కూడా నివాళులు అర్పిద్దామని చెప్పేసి నిరసన వ్యక్తం చేద్దామని అనుకునేసరికి వాళ్ళు ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి అక్రమంగా అరెస్టులు చేసి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసినో చెప్పకుండా మమ్మల్ని గట్టిగా వాళ్ళు మా జనం యాదనని మా హరీష్ మా అందరినీ కూడా దౌర్జన్యంగా బెదిరిస్తూ మీరు కనుక నిరసన వ్యక్తం చేస్తే మీ మీద అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని జైల్లో పడేస్తామని బెదిరియడంతో పాటు కాకుండా భయభ్రాంత కూడా గురి చేసిన సిఐ శ్రీనివాస్ రెడ్డి గారి మీద కఠినంగా చర్య తీసుకో. అసలు అతను చేయాల్సిన పని ఏంది? మా నిరసన మేము పార్టీ తరఫున మేము చేయకూడదా? మా బీఆర్ఎస్ పార్టీ కదా, మా పార్టీ కార్యక్రమం మేము చేసుకోవద్దని వాళ్ళెవరు? ఈ రోజున్న కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్న మా డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ మమ్మల్ని అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేసుకోండి? మా టీ న్యూస్ వాళ్ళు మా ప్రెస్ ప్రతినిధులు వచ్చినా కూడా వారి ఫోన్లు గుంజుకోవడము, వాళ్ళని బయటికి నూకివేయడం కూడా జరిగింది. అన్ని సన్నివేశాలు కూడా ఫోన్లు తీసుకొని డిలీట్ చేయడం జరిగింది. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మా పార్టీ తరఫున మేము వారిని చేస్తున్నాం.